హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డిన్నర్లోకి వంకాయ వేపుడు చేస్తున్నాను. కావలసినవి ఆవాలు, మినపగుళ్ళు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం తురుము, జీలకర్ర. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. పసుపు వేసాను. ఇప్పుడు ఉప్పు వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేపించుకున్నాక ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను కదా కట్ చేసిన వంకాయ ముక్కల్ని, ఇవి ఇప్పుడు అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం. వంకాయ వేపుడు అయిపోయిందండి. నేను ఇందులో కారం వేయడం లేదు, ఎందుకంటే అల్లం తురుము, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు. చాలా రుచిగా ఉంటుందండి. ఒక స్పూను నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ వంకాయ వేపుడు కలుపుకొని తింటే ఈ చలికాలంలో చాలా హాయిగా ఉంటుందండి.